అన్న నమస్తేనే, మంచిగా ఉన్నావా? చింతపొలకాయలు కాలవాలంటే ముందుగా కాయలు ఏదైతే బాగుంటాయో ఆ చెట్టును చూసుకోవాలి. చూసుకొని టకా 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 అన్నీ దింపి ఓ సంచిలో పడేయాలి. ఇక కాయలు అయిపోయినాయి కదా, ఇప్పుడు కట్టెలు రుద్రాయించాలి. తర్వాత కట్టెలు బాగా జమ చేసి వాటన్నిటిని ఒక కుప్పలాగా పేర్చి దాని మీద చింతపొలకాయలు వేయనికి వచ్చేటట్టు కొంచెం మంచిగా పేర్చుకోవాలి. జరంత గడ్డిపోస తీసుకొని ఆ కట్టెల కింద పెట్టుకుంటే మనకు అంటు పెట్టడానికి ఈజీ అవుతుంది. కట్టెలు మంచిగా వేర్చిన తర్వాత ఆ కట్టెల మీద మొత్తం కాయలన్నీ ఒకటేసారి వేసేసి కొంచెం కింద పడకుండా మంచిగా చూసుకొని కింద మంట పెట్టినామంటే కథమిగా అది అయితేనే ఉంటాయి. కానీ ఏ మాటకా మాట చెప్పాలి భయ్, ఊర్లో వండుకుంటా దోస్తుగాళ్ళతోటి మంచిగా టైంపాస్ చేసుకుంటా ఇంత మంచి వాతావరణంలో మనకిష్టం వచ్చింది చేనుకాడ ఏదో ఒకటి కూర్చొని తింటుంటే మస్తు మజా వస్తుంది. స్టార్ట్ అయినా సెలవులు కొన్ని 100 రూపాయలు ఇచ్చో 1000 రూపాయలు ఇచ్చో కొనుక్కున్న దానికంటే ఇవి తింటుంటే మస్తు మజా వస్తుంది. చూస్తుండగానే కాయలు మొత్తం తిన్నిగా తయారైపోయినాయి. మా బ్రదర్ ఒక్కొక్కటి అన్ని బయటకు తీస్తుండు. వాటి మీద గిట్లగా పొరకతోటి కొడితే మంచి టేస్ట్ వస్తుందని మేము అట్లా ఫీల్ అవుతుంటాం. మేబీ వస్తుందేమో, మరి రొటీన్ చెప్పరు కదా పెద్దోళ్ళు. ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎట్లుందో. చూడనికి కూడా మస్తు జబర్దస్త్ ఉంది. తింటుంటే మాత్రం మాకు మస్తు అనిపించింది. ఇక ఉప్పు కారం అవన్నీ వేసుడు గట్ట ఏం వండకుండా న్యాచురల్గా ఇట్లా కాల్చుకొని తింటే మస్తు అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది, మస్తు ఎంజాయ్గా ఉంటుంది.